సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 28న నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రెండవ రోజు నూతనంగా నిర్మించిన ఆలయం వద్ద హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాలకు భక్తులు సకాలంలో విచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన వీరన్నపేట గ్రామంలో గత 2 రోజుల నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 20వ తారీఖు నాడు స్వామివారికి అంకురార్పణ చేసి ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఈరోజు స్వామివారికి ఉదయము జలాదివాస కార్యక్రమం జరిగింది. ఈ 26వ తారీఖు నాడు సాయంకాలం ఈరోజు స్వామికి ఇప్పుడు ధాన్యాదివాస కార్యక్రమం జరుగుతుంది. రేపు 20వ తారీఖు నాడు ఉదయాన్న స్వామివారికి ఫలపుష్ప శయ్యాదివాస కార్యక్రమం చేసుకొని మధ్యాహ్న కాలంలో వాస్తు పర్యగ్నీకరణ చేసుకొని 27 సాయంకాలం రాత్రి అంతఃస్థాపన కార్యక్రమాలు చేసుకొని 28 ఉదయాన్న 9 గంటల సమయంలో స్వామివారికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు శ్రీ 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 పోయండి రామానుజ దేవరాజీయర్ స్వామి వారి యొక్క కథ కమలంలో చేయడం జరుగుతుంది. ఈ నెల 25 తారీఖు అది స్టార్ట్ అయ్యింది. 25 తారీఖు నుండి ఈ రోజు వరకు జలాభిషేకం వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఇప్పుడు సాయంత్రం ధాన్యాభిషేకం జరుగుతుంది. రేపు పొద్దున ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఉన్నాయి. రేపు సాయంత్రం చిన్నజీయర్ స్వామి వారు విచ్చేసి సాయంత్రం నుండి శ్రీ విగ్రహ ప్రతిష్ఠ కోసం పూజలు చేసి ఎల్లుండి పొద్దున దాని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. కావున భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి మాకు అందరికీ సహకరించాలని కోరుతున్నాను.